Hello all, my name is Prasad from Teacher YouTube channel. Friends, ఈరోజు ఈ వీడియోలో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ మేనేజ్ ఇట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కామెంట్ చేయడం జరిగింది. ఈ మేనేజ్ ఇట్ అనే ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే రైట్ ఇఫ్ యూ నోటీస్ హియర్ ఏదైనా ఒక కష్టమైన దానిని ఏదో ఒక విధంగా చేయగలిగిన పరిస్థితుల్లో మనం ఈ మేనేజ్ ఇట్ టు డూ సంథింగ్ అనే ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ఎక్స్ప్లెనేషన్ పర్పస్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ 2 ఎగ్జాంపుల్స్ని కూడా ఈ వీడియో లాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ బిఫోర్ గెటింగ్ టు ది ఎగ్జాంపుల్స్, మన ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్ 6000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. రైట్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్ హియర్. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వారు పర్వతాన్ని ఎక్కగలిగారు. వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వారు పర్వతాన్ని ఎక్కగలిగారు. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే జనరల్గా ఏదైనా ఒక పని చేయగలిగారు అని తెలిపే సందర్భంలో మనం కుడ్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేయొచ్చు కదా, ఆర్ వాస్ ఏబుల్ టు ఆర్ వర్ ఏబుల్ టు యూజ్ చేయొచ్చు కదా. ఈ మేనేజ్ టు డూ సంథింగ్ని ఎందుకు యూజ్ చేయాలంటే చూడండి, ఏదైనా ఒక కష్టమైన దానిని అంటే ఇక్కడ అది కష్టంగా ఉండాలి, ఏదైనా ఒక పని కష్టంగా ఉండాలి, ఆ కష్టమైన దానిని చెయ్యగలిగిన పరిస్థితుల్లో మనం ఈ మేనేజ్ టు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ వాస్ ఏబుల్ టు, వర్ ఏబుల్ టు అండ్ కుడ్ ప్లస్ V1ని ఏదైనా ఒక పని చేయగలిగాను అని తెలిపే సందర్భంలో యూజ్ చేస్తాం. అంటే అక్కడ కష్టం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ మేనేజ్ టు డూ సంథింగ్ యూజ్ చేస్తున్నామంటే అక్కడ ఆ పనిలో కష్టం అనేది ఉన్నప్పటికీ కూడా చేయగలిగిన పరిస్థితిలో యూజ్ చేయాలి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ అంటే నెగిటివ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పటికీ వారు పర్వతాన్ని ఎక్కగలిగారు. మరి దీన్ని ఇంగ్లీష్లో దే మేనేజ్ టు క్లైంబ్ ద మౌంటైన్ డిస్పైట్ హార్ష్ వెదర్ కండిషన్స్. దే మేనేజ్ టు క్లైంబ్ ద మౌంటైన్ డిస్పైట్ హార్ష్ వెదర్ కండిషన్స్. అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వారు పర్వతాన్ని ఎక్కగలిగారు. సెకండ్ ఎగ్జాంపుల్, కఠినమైన డైట్ను అనుసరించడం ద్వారా అతను బరువును తగ్గించుకోగలిగాడు. మరి దీన్ని ఇంగ్లీష్లో he managed to lose weight by following strict diet. అంటే కఠినమైన డైట్ను అనుసరించడం అనేది ఒక కష్టమైన పని, దాన్ని చేయటం ద్వారా అతను బరువును తగ్గించుకోగలిగాడు. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, నేను ఒక్క రోజులో 450 కిలోమీటర్స్ రైడ్ చేయగలిగాను. నేను 1 డేలో 450 కిలోమీటర్స్ రైడ్ చేయగలిగాను. సో ఇలా 1 డేలో 450 కిలోమీటర్స్ రైడ్ చేయడం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్. ఆ డిఫికల్ట్ టాస్క్ అయినప్పటికీ కూడా ఐ సక్సీడెడ్ ఇన్ డూయింగ్ దట్ వర్క్. అంటే ఆ పని చేయడంలో నేను విజయం సాధించాను కాబట్టి. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ మేనేజ్ టు రైడ్ 450 కిలోమీటర్స్ ఇన్ 1 డే. ఐ మేనేజ్ టు రైడ్ 450 కిలోమీటర్స్ ఇన్ 1 డే. నెక్స్ట్, మా ఇంట్లో రైస్ లేకపోయినా మా అమ్మ మాకు అన్నం పెట్టగలిగింది. మరి దీన్ని ఇంగ్లీష్లో మై మదర్ మేనేజ్డ్ టు ప్రొవైడ్ ఫుడ్ us even though there was no rice in the house. అంటే మా ఇంట్లో రైస్ లేకపోయినా మా అమ్మ మాకు అన్నం పెట్టగలిగింది. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక పని డిఫికల్ట్గా ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయడంలో విజయం సాధించిన క్రమంలో మనం ఈ మేనేజ్ టు డూ సంథింగ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.